ఎపిసోడ్‌లో మొదట్లో చాలా టెన్షన్‌గా ఉంటుంది. చెర్రీ అరెస్ట్ అయిన చెర్రీని కోర్ట్‌కి తీసుకొని వచ్చే టైంలో ఇంటి వాళ్ళు అంతా ఫుల్ ఎమోషనల్‌గా అయిపోతారు. భూమి ఇంకా తన భర్త గగన్‌కి ఈ మ్యాటర్ చెప్పాలి అనుకుంటూ ఉంటుంది. బట్ ఇంటి వాళ్ళు అందరూ మ్యారేజ్ ఫంక్షన్ ఇంకా టెన్షన్ వల్ల డిస్టర్బ్ చేయకూడదు అని సైలెంట్‌గా ఉంటారు. చిరు లైఫ్ అంతా ఇప్పుడు రిస్క్‌లోనే ఉంది. అపూర్వ మాత్రం ఫుల్ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. బయటికి చీరన మెలొద్దు నేను చాలా భయపడుతున్నాను అని యాక్టింగ్ చేస్తూ లోపల మాత్రం చెర్రీని ట్రాప్ చేయడానికి స్కెచ్ వేస్తుంది. వాడు తప్పు చేశాడు, శిక్ష పడాల్సిందే అని గగన్ దగ్గర బిల్డప్ ఇస్తూ చిరుని లీగల్గా ఇరికించి పనిలో ఉంటుంది లిల్లీ. చెర్రీ మీద రేపు అటెంప్ట్ కేసు పెట్టింది. యాక్చువల్లీ ఇదంతా అపూర్వ క్రియేట్ చేసిన ఒక ఫేక్ డ్రామా భూమిని. ఇది అపూర్వ ప్లాన్ని క్లియర్గా తెలుసు. భూమి వెళ్ళి లిల్లీని నిలదీస్తూ ఉంటుంది. అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? అపూర్వ మాటలు విని చెర్రీని ఎందుకు ట్రాప్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. భూమి లిల్లీకి అడ్వైస్ ఇస్తుంది. మంచోడిని గెలిపిస్తావా లేక ఆ దుర్మార్గుడాన్ని హెల్ప్ చేస్తావా? కానీ నువ్వు అపూర్వ ముందే సీన్లోకి దూరి లిల్లుని బ్రెయిన్ వాష్ చేస్తుంది. లిల్లీని విక్టిమ్గా యాక్ట్ చేయమని భూమిని లంచం ఇచ్చి కేసు క్లోజ్ చేయమంటూ ఉంటుంది అని రివర్స్లో తిడుతూ ఉంటుంది. భూమి టెన్షన్ పడకుండా ఒక టాప్ లాయర్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటుంది. రామ్ గోపాల్ గారు అని ఉంటారు. చెర్రీ ఏం తప్పు చేయలేదు, కోర్టులో మనమే గెలుస్తాము అని చెర్రీ ఇంకా వాళ్ళ ఇంటి వాళ్ళు అందరినీ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ఇక చెర్రీని భూమి ఎలా సేవ్ చేస్తుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్.